పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన నిమిత్తమై కొన్ని లేఖన వాక్యాలు మనం ధ్యానం చేసుకుందాం. దినం పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. జరిగిన తర్వాత వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనతో మాట్లాడినట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన నా దేవ, మీ పరిశుద్ధమైన మీ నామానికి స్తుతులు స్తోత్రములు వందనములు. ఇదిగో నాయన, నీ ఆలయంలో నీ సన్నిధులు సీయోనులు ప్రకటించిన మీరు ఇదిగో నా దేవ, ఈ సోమవారం ప్రతిదినము దేవునితో ప్రార్థన సమయాన్ని మేము కేటాయించుకొని మేము ప్రార్థించడానికి నీ పాదపీఠం చెంత చేరిన మమ్మల్ని అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి.
నీ శిలువ రక్తం మా మీద ప్రోక్షించి మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తారు. మా నోటి నుంచి వచ్చే ప్రతి ప్రార్థన, ప్రతి మొర, విన్నపం అది నిష్ఫలము కాకుండానట్లుగా పరలోకమందున్న నీ సింహాసనం, నీ పాదపీఠం చెంత చేరి నీ చెవుల్లో చేరి మా జీవితంలో కార్యం జరిగించుకుందురుగా అక్కడ ప్రారంభిస్తున్నాం. చదవడలేఖన వాక్యం దీవించి ఆస్వాదించు. నిలబడుతున్న దాసునను నీ ఆత్మతో అభిషేకించి నాతో మాట్లాడుతారండి, మమ్మల్ని బలపరుస్తారండి, నీ కృప చూపిస్తూ రమ్మని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మరోసారి చదువుకుందన్నమాట. ఆదికాండ 15వ అధ్యాయం 1వ వచనము. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. చాలు. ఈ మాటలు అబ్రహాముతో దేవుడు పలుకుతున్నటువంటి మాటలు. అబ్రాముగా ఉంటున్నాడు. అంటే తన పెట్టబడినటువంటి పేరుతో దేవుని సన్నిధికి వచ్చాడు. ఈ చదివిన మాటలో ఇక్కడ మనం మొదట్లో అంటాడు ఇవి జరిగిన తర్వాత అని ఉంటుంది కదా. ఎందుకు ఏం జరిగి ఉన్నాయి అంటే మనం పైనన్ని చదువుకుంటూ వస్తే అబ్రహాముగా పిలువబడకముందు అబ్రహాం జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక ఎత్తు. ఈ అబ్రాము దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, అబ్రహాముగా మార్చబడిన తర్వాత తన జీవితంలో జరిగినటువంటి కార్యాలు మరొక ఎత్తు. ఇవి జరిగిన తర్వాత అంటే అబ్రహాము జీవితంలో కొన్ని జరిగి ఉన్నాయి పాతవి. వాటన్నిటి గురించి యోచించుకొని, వాటన్నిటి గురించి ఆలోచించుకుంటూ ఎంతో కలవరపడే స్థితి కలిగిన వాడై ఉన్నాడు అబ్రహాము. ఏంటి తన భవిష్యత్తులో అంటే తన జీవితం ఒక్కోసారి యోచన చేసుకుంటే అబ్రహాంకి, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నేను ఎందుకు జీవిస్తున్నాను, నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను, నేను ఎవరి కోసం నేను సంపాదిస్తున్నాను, అసలు నా జీవితానికి ఒక గురి, ఒక గమ్యం ఏదైనా ఉందా అని ఆలోచించుకున్నప్పుడల్లా ఆయన జీవితం గురించి ఆయనకే భయం కలుగుతుండేది. ఒక్కొక్కసారి అబ్రాహాము తన బ్రతుకు గురించి యోచన చేసుకుంటే ఆయనకే భయం కలుగుతున్నటువంటి స్థితి. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా, మన బ్రతుకులో కూడా అబ్రాహాము ఒక్కడికే కాదు, ఎవరైతే భూమి మీద జీవిస్తుంటారో, ఎవరైతే భూమి మీద బ్రతుకుతుంటారో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పరిస్థితిని అనుభవిస్తూ భయంతో బ్రతుకుతున్నటువంటి జీవితాల్లో ప్రతి మనుషులు బ్రతుకుతున్నారు. ఈ వాక్యం మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి కొన్ని విషయాలు మనం అనుకుంటే మనకు కూడా భయం కలుగుతుంది. ఇదేమైపోతుందో, అదేమైపోతుందో, లేదా మనకు జరగాల్సినవి జరగకపోగా దాని గురించి ఆలోచిస్తే మనలోనే ఒక కలవరం, ఒక భీతి, వెన్నులో వణుకు పుట్టినట్టుగా మనకు కొన్ని పరిస్థితులు మనం భయాందోళనకు గురి చేస్తుంటాయి. మన వలే అబ్రాహాము కూడా తన జీవితం గురించి భయపడుతున్న సందర్భం. అలాంటి భయపడుతున్నటువంటి స్థితిలోనికి దేవుడు ఒకరోజు అబ్రాహాము దగ్గరకు వచ్చి అంటాడు, అబ్రామా భయపడకు అంటాడు. దేవుడు ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చి మనకిచ్చే ఉన్నతమైన అభయం ఏదైనా ఉంది అని అంటే భయపడకు అనేది. అందుకని సంవత్సరానికి ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని రోజులకు సరిపడా భయపడకు అనే మాటలు బైబిల్లో పొందుపరిచాడంట. ఎందుకంటే ప్రతిరోజు మనిషి ఏదో ఒక సందర్భంలో భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు, ప్రేమ స్వరూపమైనటువంటి దేవుడు నీతో నాతో మనందరితో అంటున్న మాట ఏంటంటే నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరము లేదు. అబ్రాహాముకైతే చాలా భయాలు ఉన్నాయి, అన్ని ఆందోళనలే, అన్ని కలవరాలే. అలాంటి పరిస్థితులు అబ్రహాం జీవితంలోనికి దేవుడు వచ్చి, అబ్రహామా నువ్వు భయపడకు, నేను నీకు ఖేడిమై ఉన్న, నీ బహుమానము అత్యధికమవును. అంటే బహుమానం అంటే ఏంటంటే దేన్ని నువ్వు ఆశిస్తున్నాడని అర్థం. ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్లు పెట్టినా లేదా ఏదైనా పెట్టినా జనాలు వచ్చేటప్పుడు ఏం పెట్టాలనుకుంటాం, ఏదైనా మంచి. మన బంధువులకైతే ముందుగానే చెప్తాం, మా పిల్లలకి కమ్మలు తీసుకొని రావాలా, లేకుంటే చైన్ చేయించుకొని రావాలా, లేకుంటే ఇది తీసుకురావాలా, అది కోరుకుంటాం. బహుమానం అనేది యాక్చువల్లీ మనం ఇష్టపడేది. నాకేమైనా గిఫ్ట్ ఇస్తారా అంటే ఫస్ట్ మనం ఇచ్చే గిఫ్ట్ ఎట్లా ఉండాలా. ఇప్పుడు ప్రియాంకకి ల్యాప్టాప్ ఇచ్చారు ఫస్ట్, అది ఎట్ట సెంటిమెంట్, నాకు అది సెంటిమెంటు
అంటే చూడండి, అంటే బహుమానము ఎలా ఉండాలంట, అత్యధికమై ఉండునట్టున్నాడు. నువ్వు కోరుకునేది, నీ జీవితంలో ఆశించేది జరగట్లేదని నువ్వు భయపడకు. నేను ఎంతగానో నా జీవితం మీద, నా బ్రతుకు మీద, నా భవిష్యత్తు మీద చాలా ఆశలు పెట్టుకున్నాను, అన్నీ చూస్తుంటే జరిగేటట్లేవే, నా కోరికలన్నీ నెరవేరేటట్లేవే అని ఒక్కొక్కసారి అబ్రాహాము జీవితంలో కృంగిపోతున్నాడు అంట, రోజు రోజుకి భయపడిపోతున్నాడు. ఆయన భయం అత్యధికంగా ఎక్కువ అవటానికి కారణం ఏంటయ్యా అంటే, వయసు పైబడిపోతుంది, 70 సంవత్సరాల వయస్సు, కానీ సంతానం లేదు. ఒకవేళ రేపైనా పెట్టలేస్తారు, ఇంకొక సంవత్సరం తర్వాత పెట్టలేస్తారు అని అనుకునే దానికి కూడా వయసు మీద పడిపోతూ ఉంది. కొంతమంది కొంతవరకు ఒక లిమిట్ ఉంటుంది బిడ్డలు కనాలంటే. ఒక 50 సంవత్సరాల తర్వాత బిడ్డలు కనాలంటే నా జనాలు నన్ను బయట ఏమంటారు, ఈ వయసులో పిల్లలు కనింది ఆమె, ఈ వయసులో పిల్లలు కానీ వీళ్ళు అని అంటారేమని చెప్పి కొంతమంది సమాజానికి భయపడిపోతుంటారు. బహుశా ఈ భయం కూడా అబ్రాహాం జీవితంలో ఉండొచ్చు. ఒక పక్క తమ్ముడికి పెళ్ళయింది, తమ్ముడికి పిల్లలు ఉన్నారు, అందరికి బంధువులకి పెళ్ళిళ్ళైనా పిల్లలు అయి ఉన్నారు. ఈయన మాత్రం చాలా మంచి ఎట్లాంటి వాడు అంటే మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడు, ఏలంత నిందలేనటువంటి వాడు అబ్రాహాము, చాలా మంచి మనసు కలిగిన వాడు. కానీ ఆయన జీవితంలో మాత్రము అనుకున్నది, కోరుకున్నది జరగట్లేదు. కనుక తన పరిస్థితుల గురించి, అన్నిటి గురించి చర్చించుకున్నప్పుడు భయపడుతున్న స్థితిలో దేవుడు అంటున్నమాట, అబ్రాహామును భయపడు, నీ బహుమానము అత్యధికము, నువ్వు కోరుకున్నది జరగలేదని, నువ్వు ఆశపడుతున్నది నా జీవితంలో పొందుకోలేదని నువ్వేమాత్రం కూడా భయపడాల్సిన అవసరము లేదు. ఒకవేళ నువ్వు ఏ బహుమానం కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ బహుమానం అత్యధికమోగనని దేవుడు చెప్తున్నాడు. దేవుడు తన భక్తుల దగ్గర చాలాసార్లు చెప్పినటువంటి మాట భయపడుకుడి అనే మాట, పాత నిబంధనలు అయితేమి క్రొత్త నిబంధనలు ఏమైతే చాలా సందర్భాల్లో దేవుడు భయపడకు అని చెప్తూ వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో అబ్రహాము పిల్లల కొరకు ఎదురు చూశాడు. ఎందుకంటే ఆయనకు అన్నీ ఉన్నాయి, అనుభవించడానికి నా తర్వాత ఒక వారసుడు లేడని ఒక భయం ఆయనలో ఉంది. మనకైతే మన జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో, అబ్రహాముకి ఎన్ని సమస్యలు ఉన్నాయో అంతకు మించిన సమస్యలు మన జీవితంలో ఎక్కువ ఉంటాయి. కానీ మనము కూడా ఆ వాక్కు, ఆ దర్శనం అనే వాక్కు అంటున్నాడు కదా, యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమిచ్చిందంట. ఈరోజు ఆ వాక్యమే నీకు నాకేమవుతుంది, దర్శనమిచ్చి నీతో నాతో మాట్లాడుతుంది. ఈ మాటలు మనం అనుకోవాలి,